హాయ్ వెల్కమ్ టు హ్యాష్ అగైన్. నేను మీ మనోజ్. పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వసూలు రాబడుతూ ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ తన పేరిట మరెన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతూనే ఉంది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఇన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న పుష్ప తాను సాధించిన రికార్డుల గురించి కాకుండా తన చుట్టూ ముసురుతున్న వివాదాల గురించి చర్చించుకునే స్థాయికి చేరింది పుష్ప. సో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పుష్ప సినిమా మీద వివాదం మొదలైందా, లేక అంతకు ముందే ఈ వివాదం ఈ సినిమా మీద వివాదాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని చెప్పలేని పరిస్థితి. సో పుష్ప సినిమాలో బన్నీ నటించిన పుష్పరాజ్ పాత్ర మీద అనేక వివాదాస్పద ప్రకటనలు వెలువడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో పుష్ప సినిమా మీద ఆ సినిమాలో హీరోగా చేసిన పుష్పరాజ్ పాత్ర మీద చేసిన వ్యాఖ్యలు, సో ఇవి అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి సినిమా రిలీజ్ అవ్వకముందు. అయితే ఇందులో పవన్ ఎక్కడ బన్నీ పేరు కానీ పుష్ప సినిమా ఊసు కానీ ప్రస్తావించినప్పటికీ అవి సూటిగా పుష్ప సినిమా వైపు వేలెత్తి చూపాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఏపీకి కుంకి ఏనుగులను రప్పించే నేపథ్యంలో కాసేపు మీడియాతో ముచ్చటించారు పవన్. ఈ సందర్భంగా అప్పట్లో అడవులను రక్షించే వాళ్లను సినిమాలలో హీరోలుగా చూసేవాళ్ళం, కానీ ప్రస్తుతం అడవులు నరికేసే వాళ్లను స్మగ్లర్లను హీరోలుగా చూస్తున్నాం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. సో ఇక ఇలా ఈ పుష్ప సినిమాపై వివాదం పవన్ వ్యాఖ్యలతో మొదలైంది. ఇక వాటికి కొనసాగింపుగా పలువురు రాజకీయ ప్రముఖులు, సోషల్ వర్కర్స్, ప్రవచనకర్తలు ఇలా ఒక్కొక్కరు తమకు అవకాశం వచ్చిన సందర్భాన్ని బట్టి పుష్పరాజ్ క్యారెక్టర్ మీద, పుష్ప సినిమా మీద తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే వచ్చారు. ఇక ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాతలు, నటీనటులు సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు, ఇంకా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూపెడుతూ వారిని అరికట్టే వాళ్ళను, స్మగ్లింగ్ను కట్టడి చేసే పోలీసులను విలన్లుగా చూపించడం ఎంతవరకు సమంజసం, ఇటువంటి పాత్రలు చేసే వారికైనా కనీసం జాతీయ అవార్డులు అంటూ తెలంగాణ మంత్రులు తమ గళం వినిపించారు. సో ఇక బన్నీ అరెస్ట్తో ఈ వివాదం రాజకీయం రంగు పూసుకొని సినీ పరిశ్రమను భయపెడితే ప్రతిపక్షం రాజకీయ పార్టీలకు మాత్రం అవకాశాన్ని అందించినట్టయింది. అయితే ఈ వివాదంలో అధికార విపక్షాలు హీరో విలన్ పాత్రలు పోషిస్తే స్పెషల్ క్యారెక్టర్లో ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు కూడా పుష్పరాజ్ పాత్ర మీద, పుష్ప సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఏసీపీ విష్ణుమూర్తి చేసిన కామెంట్స్ ఒక అడుగు శృతి మించాయని చెప్పాలి. అలాగే ఈ వివాదం మీద మీడియా ముందుకు వచ్చిన సివి ఆనంద్ కూడా తన విచక్షణ మరిచి మీడియా అమ్ముడు పోయిందంటూ కూడా కామెంట్ చేసి ఇక ఈ పెదపక్ష క్షమాపణలు చెప్పారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంటర్వెల్ సీన్ మాదిరి ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన సన్నివేశం అంటే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు. సంధ్యా థియేటర్లు తొక్కిసలాట నుంచి స్టోరీ మొదలుపెట్టిన రేవంత్ ఈ వివాదంపై టాలీవుడ్ ప్రముఖులను తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. సో ఇలా పుష్ప బెనిఫిట్ షోతో మొదలైన ఈ వివాదం టికెట్ల రేటు తగ్గింపు, బెనిఫిట్ షో, ఇంకా ప్రివిలేజ్ షో రద్దు అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు మొత్తం వ్యాపించింది. ఇలా పవన్ వ్యాఖ్యలతో మొదలైన ఈ పుష్ప వివాదం, సంధ్యా థియేటర్ ఘటన, ఇక ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలు, బన్నీ అరెస్ట్, సెలబ్రిటీలు పరామర్శలు, సీఎం విమర్శలు, సీఎంకి వ్యతిరేకంగా అల్లు కౌంటర్ ప్రెస్ మీట్లు, పోలీసుల క్లారిఫికేషన్, టాలీవుడ్ ప్రముఖుల రాయబారాలు, ఇలా ఈ కథకు ఒక ముగింపు లేకుండా పిక్చర్ అభి బాకీ హై అన్నట్లుగా కామాతో కూడిన ఫుల్ స్టాప్ ఇచ్చారు రేవంత్. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.